రేపు కూడా మీరు కొంచెం మనం రేపు ఈవినింగ్ ఫ్రీగానే ఉంటాను సార్ నేను. మనం రేపు ఈవినింగ్ జస్ట్ 2 hours బ్యాక్ నుంచే మీకు మిస్టర్ రాయుడు మిమ్మల్ని మానిటర్ చేస్తాం. మనం యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ టైం 8 o'clock మనం సెషన్ స్టార్ట్ చేద్దాం సార్ రేపు ఈవినింగ్. ఓకేనా? సండే కూడా ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ చేద్దాము. మీకు నేను ఇంటిగ్రేషన్స్ FIMM ఇంటిగ్రేషన్స్ నేను చెప్పేస్తాను 3 days లో కంప్లీట్ ఇట్. Okay, let me start the recording. Okay. And I will send the recordings through Dropbox. Okay. Okay. So basically, if you want to do FIMM integration, you know that we have to create some basic data. We have to upload the basic data in SAP software. So let me create with the company. So today I'm going to create the basic settings. A basic settings create చేసిన తర్వాత I will go ahead with MM enterprise structure. Students, sir, SPRO. Let me create one company, sir. Okay. SPRO, IMG. Go for enterprise structure. And our servers చాలా speed గా ఉంటుంది. So we don't find difficulty. Okay, screen చాలా speed గా work out అవుతుంది. Okay, sir. See, I'm going to కంట్రోలింగ్ పైన కొంచెం ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తారా? కాస్ట్ బేస్డ్, అకౌంట్ బేస్డ్ ఉంటుంది కదా. Yes. నాకు ఇంటిగ్రేషన్స్ అర్థం కావడానికి కొంచెం ఈజీ ఉంటుంది. One thing, sir, you are thinking about cost based and account based COPA. చెప్పిన cost based COPA and accounting based COPA is already implemented. Okay. మన కంపెనీలో ఇట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. మీకు కావాల్సింది రిపోర్ట్ పెయింటర్. కాస్ట్ బేస్డ్ రిపోర్ట్ పెయింటర్ ఎలా పికప్ చేస్తారు రిపోర్ట్స్, అట్ ద సేమ్ టైం అకౌంట్ బేస్డ్ రిపోర్ట్ పెయింటింగ్ ఎలా ఉంటుంది. యు గాట్ ఇట్. రిపోర్ట్ పెయింటింగ్ మీద ఆ ఫార్ములాస్ ఎలా అప్లికబుల్ చేయాలన్నది మీకు ఫార్ములాస్ ఉంటాయి కోపాలో. మీకు డూ హ్యావ్ ఎన్ ఐడియా? కోపా షీట్స్ లో మీకు క్యాల్కులేటర్ ఉంటుంది. సో అది మీకు ఐడియా ఉందంటే మీకు కొంచెం ఇది ఉంటుంది. సో ప్లీజ్ కొంచెం ఫ్రీగా ఉండండి. రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూచర్ మీరు ఇప్పుడు కొంచెం ఎంత ఫ్రీగా ఉంటే యూ విల్ బి దట్ మచ్ ఆఫ్ కంఫర్టబుల్. యు గాట్ ఇట్. ఓకే, మీకు టెన్షన్ పడదు. నేనే చెప్పాను కదా, go for this one, go for definition, financial accounting. Let me create different company. మీకు తెలుసు ఇదంతా కూడా. ఈవెన్ నేను ఎందుకంటే నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నానో తెలుసు, చూస్తారు కదా మీరు. ఈరోజు బేసిక్ లెవెల్ ఈరోజు వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద డేటా ఇన్ SAP because which is related to a company. From that I'm going to teach MM. ఇక్కడ నుంచి MM కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నాను అన్నది తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇదే సేమ్ డేటా తోటి SD ఇంటిగ్రేట్ చేస్తున్నాను. FI, MM, SD ఇంటిగ్రేషన్, ఈ 3 ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటాయి సార్. అంటే మీకు MM ఇంటిగ్రేషన్స్, FI, SD ఇంటిగ్రేషన్స్ ఉంటుందని తెలుసు, కానీ MM, SD ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటుంది. ఈ ఇంటిగ్రేషన్స్ అంతా కూడా తెలిస్తే మీకు ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది, దాని తర్వాత ప్రాఫిటబిలిటీ ఉంటాయి. ఐ విల్ హెల్ప్ యూ. ఈ రోజు మాత్రం జస్ట్ బేసిక్ సెట్టింగ్స్ చూడండి. కుమార్, అవర్ కంపెనీ నేమ్ ఇస్ కుమార్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మీకు యాక్సెస్ దిస్ ఇస్ ఇండియా, ఇంగ్లీష్, కరెన్సీ ఇస్ INR పెట్టుకోండి. గో ఫర్ స్కీమ్, జస్ట్ ప్రెస్ ఇట్. ఓకేనా సార్? గో ఫర్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ మీకు 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటుందని అనుకోకండి. ఇప్పుడు మీరు వెళ్తున్న దాంట్లో ఓన్లీ 1 ఆల్ఫా న్యూమరికల్ ఉంటుంది. ఎందుకంటే US లో అన్ని కంపెనీస్ కూడా ఆల్ఫా న్యూమరికల్ మాత్రమే వెళ్తుంది. ఓకేనా? ఓన్లీ 1 ఆల్ఫా ఉంటుంది. మీకు కంపెనీ కోడ్స్ ఎక్కువ ఉంటుంది మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ గో ఫర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, KM18 క్రియేట్ చేస్తున్నాను. City as Hyderabad, country as IN, language. Go for save. See here, company Kumar Private Limited, country as IN. Remaining data will be filled. ఇది మీకు తెలుసు, కంపెనీస్ లో ఫిల్అప్ చేస్తారు. నా ఇన్ ద సేమ్ వే మీరు బిజినెస్ ఏరియా అంటే మీకు ఐడియా ఉందా సార్? మీకు ఐడియా ఉంది కదా. మా కంపెనీలో నేను చేస్తుంది ఇప్పుడు హైబు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నది మా క్లయింట్.
ఎల్ మీకు L.com తెలుసు కదా US లో, అవును. అదే మా కంపెనీ. నేను దానికే వర్క్ చేస్తాను. దాన్ని మేము SAP ఇంప్లిమెంటేషన్ కూడా చేసాం. ఆ కంపెనీలో బిజినెస్ ఏరియా అంటే ప్రోడక్ట్స్ అండి, బ్రాంచెస్ కాదు. ఓకే. మేము అంటే ప్రోడక్ట్ వైజ్ క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు మాకు ప్రోడక్ట్ వైజ్ రిపోర్ట్స్ కావాలన్నారు. సో అప్పుడు ఏమైందంటే మేము ఏం చేసామంటే క్లయింట్ ఇచ్చిన సజెషన్, క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్ ఏంటంటే ట్రీట్ దేర్ ప్రోడక్ట్స్ as ద బిజినెస్ ఏరియా. టోటల్ 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో దే విల్ Okay. ట్రీట్. ఇప్పుడు 22 అయింది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు. సో ఆల్మోస్ట్ 18, ఇప్పుడేమో అది 22 ప్రోడక్ట్స్ అయిందండి. ఓకే. ఓకేనా. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ బిజినెస్ ఏరియా. కుమార్ కదండి బిజినెస్ ఏరియా. నేను రికార్డింగ్ స్టాప్ చేశాను, మీకు ఒకటి చూపిస్తాను. ఇది రియల్ టైం ప్రాజెక్ట్ అండి. నేను మీకు ఈ మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఏంటిదంటే FICO రియల్ టైమ్ ఇంటిగ్రేషన్స్. మీకు అర్థమైందా? ఇది చాలా ఈజీ అండి, 32 పేజెస్ ఉంది. ఇది నేనే క్రియేట్ చేశాను అనమాట నా ట్రైనింగ్ పర్పస్ కోసం. ఎర్లియర్ వర్షన్, కరెంట్ వర్షన్ కూడా. మీకు అర్థమైందా? ఇది కూడా ఇది చాలా సపోర్ట్ ఇస్తుంది మీకు రియల్ టైంలో. మీకు అర్థమైందా? మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు ఇది ఒకసారి చూడండి. ఇందులో ఉన్నదే నేను ఇందులో ఉన్నది మీరైనా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు నేను చెప్పిన ఈ 4 టాపిక్స్ విన్న తర్వాత. మీకు అర్థమైందా? ఇది ఇస్తానండి, డోంట్ వరీ. ఇది ఇచ్చిన తర్వాత మీరు ఒక్క 2 hours స్పెండ్ చేస్తే యూ విల్ బి గ్రేట్ అనమాట. అంటే మీకు అంత క్లారిటీగా అర్థమైపోతుంది. మీకు అర్థమైందా? నేను టాపిక్ వైజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకా ఉన్నదే 32 స్లైడ్స్ అండి. 32 స్లైడ్స్ అంటే టు బి ఆనెస్ట్ మీకు ఎన్ని స్టెప్స్ అంటే ఓన్లీ 10 స్టెప్స్ అండి. FICO రియల్ టైమ్ ఇంటిగ్రేషన్. ఇది ప్రాజెక్ట్ డేటా తీసుకుని నేనే చేశాను. ఆ స్టూడెంట్స్ కొంచెం బాగా అర్థం అవ్వాలి. ఓకే. అది సంగతి. ఓకే సార్. Let me go ahead with the things. Let me start the recording once again. Okay. Now I created business area. Then now see, I'm going to get FM area, financial management area. ఇదేంటి డిఫరెన్స్ ఏంటండి దాని దీనికి? 1 minute సార్, నేను చెప్తాను. FM area for tomorrow. సార్ వన్ థింగ్ సార్, ఇప్పుడే మీకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ దట్ బిజినెస్ ఏరియా ఇస్ యూజ్డ్ ఫర్ ప్రోడక్ట్ వైజ్ క్యాల్కులేషన్స్ ఆర్ బ్రాంచ్ క్యాల్కులేషన్స్ అని చెప్పాను కదా. FM area will monitors the cash flows and fund flows. క్యాష్ ఫ్లో ఈక్వేషన్ ఏంటి? క్యాష్ ఫ్లో ఈక్వేషన్ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ రిసీవబుల్స్ మైనస్ పేబుల్ టు వెండర్స్. అర్థమైంది? సో ఇక్కడ చూడండి, ఫ్లోస్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ చూడండి, it will be very clear that opening balance of cash in hand plus expected receivables minus payables to vendors. Fund flows and into planning the funds in a particular transaction in a business. Okay, now నేను FM area క్రియేట్ చేశాను. సెగ్మెంట్ మన టాపిక్ ఇప్పుడు అవసరం లేదండి, జస్ట్ గో. ఇంటిగ్రేట్ కంపెనీ కోడ్ టు కంపెనీ. See, company code is nothing but FI consultant. FI consultant is going to create a company code. Company code ఎలా ఉంటుందంటే, to be honest, company code will travels in each and every screen. It collects the data, it summarizes the data, and it prepares the balance sheet and profit and loss account. ఇక్కడ assign company code to company అంటే మీనింగ్ ఏంటండి? Assigning company code to company means here this company code is already created the profit and loss account and balance sheet. Now the data is transferring to the company. So client Kumar ane oka client, least bother about the company code. Kumar is the client who picks the balance sheet and profit and loss account from the company. You got it? Okay. Yeah. From the company. But who is the
So from actual balance sheet and profit and loss account is prepared by company code. Now when we are integrating the company code with the company, so the profit and loss account and balance sheet will transfer to the company. So client will fix the balance sheet and profit and loss account from the company, not from the company code. Okay. Okay. So select a position on the bottom of the screen, give the company code as, what is the company code? Company code we created KM18. Yeah. So what is the, Kumar is the company. So go for save and enter. And you know very well as a consultant, one company will have multiple company codes, but one company code will have only one company. Father and a son's relationship. Company and the father. ఒక Yeah. ఫాదర్ కి ఎంతమంది సన్స్ అయినా ఉండొచ్చు కానీ సన్ కి ఒకటే ఫాదర్ ఉంటాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. Now select position, give the company code as KM18, integrating to FM area, KM18. So just go for save and enter. ఇక్కడ మనము బిజినెస్ ఏరియాని చూడండి, వై సెగ్మెంట్ కావాలంటే సెగ్మెంట్ క్రియేట్ చేస్తాను అని టెల్ యూ. ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ సెగ్మెంట్ ఉంటుంది, డిఫైన్ సెగ్మెంట్. అంటే మీకు సబ్జెక్ట్ అన్ని మీకు తెలుసు కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను సార్. బేసిక్లీ ఇక్కడ చూడండి సార్, కుమార్ సెగ్మెంట్ ఫర్ కుమార్. మీకు మళ్ళీ చెప్తున్నాను, సెగ్మెంట్ అన్నది which prepares the expenses list. Save and enter. Segment is the which prepares the expenses list of the company. But I'll tell you one thing, it prepares the expenses list in our business which is used for internal reporting. Segment is a part of profit center. Okay. చాలా మంది ఏమనుకుంటారంటే సెగ్మెంట్ అన్నది ఇంటర్నల్ రిపోర్టింగ్ టూల్ అనుకుంటారు. అవును కాదనట్లా నేను. ఓకే. కాదనట్లా, కానీ ఇంటర్నల్ రిపోర్టింగ్ లో ఉన్నది రెండే. అంటే ఏంటి బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్. ఓకే. ఈ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ అనేది రెండే ఉంటది. సెగ్మెంట్ అనేది ప్రాఫిట్ సెంటర్ లో ఒక అంతర్భాగం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్ కి డిఫరెన్స్ ఎవరైనా అడిగినప్పుడు చాలా మంది 4.7 వర్షన్ అంటారు, లేటెస్ట్ వర్షన్ EHP6 అంటారు, బిఫోర్ 6.0 version the client use it to takes the internal report for business area అంటారు. అవన్నీ కాదండి. ఇక్కడ ఫీచర్స్ చూస్తే బిజినెస్ ఏరియా నో మాస్టర్ రికార్డ్, ప్రాఫిట్ సెంటర్ ఈజ్ హ్యావింగ్ మాస్టర్ రికార్డ్. ఈ మాస్టర్ రికార్డ్ అనే ప్రిన్సిపల్ ఏంటంటే SAP యొక్క మెయిన్ ఫిలాసఫీ ఇది. ప్రాఫిట్ సెంటర్ కి మాస్టర్ రికార్డ్ ఉంది, ప్రాఫిట్ సెంటర్ కి సెగ్మెంట్ ఉంది. ఇవి రెండు బిజినెస్ ఏరియాకి లేవు. ఇంకొకటి ఆన్లైన్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఆన్లైన్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి, ఈ ఆన్లైన్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ప్రాఫిట్ సెంటర్ లో ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్. అవి బిజినెస్ ఏరియా లేవు. సో ఈ 3 ఫీచర్స్ వల్ల రిపోర్ట్స్ చాలా బాగుంటాయండి. ఈ స్ప్లిట్టింగ్స్ లో ఏమవుతుందంటే రెవెన్యూ సెపరేట్ గా వెళ్తుంది, ఎక్స్పెన్సెస్ సెపరేట్ గా స్ప్లిట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ 3 ఫీచర్స్ ప్రాఫిట్ సెంటర్ లో ఉండటం వల్ల క్లయింట్ ప్రాఫిట్ సెంటర్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో టోటల్లీ బిజినెస్ ఏరియాని ఇగ్నోర్ చేస్తున్నారు. కొంతమంది క్లయింట్స్ బిజినెస్ ఏరియాతో సాటిస్ఫై అవుతారు, కొంతమంది వాళ్ళు ప్రాఫిట్ సెంటర్ లోకి టర్న్ అవ్వడం లేదండి. కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు కొత్త క్లయింట్స్ కి డిఫరెంట్ రిపోర్ట్స్ కావాలన్నప్పుడు దే విల్ చూస్ ప్రాఫిట్ సెంటర్ బికాస్ ఆఫ్ దీస్ 3 ఫీచర్స్. మీకు అర్థమైందా? ఓకే. ఓకే. అంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ UGL ఫంక్షనాలిటీ. వర్జన్ అంటా ఉంటారు కదా. ఈ సెగ్మెంట్ వైస్ రిపోర్టింగ్ ప్రాఫిట్ సెంటర్ లోనే సాధ్యం అవుతుంది. ఓకే. అది దానివల్ల మీరు ఇప్పుడు అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వస్తుంది. బేసికలీ ఇక్కడ సెగ్మెంట్ వైస్ రిపోర్టింగ్ ఉంటుంది. మీకు 3 types ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి సార్. మీకు ఐడియా ఉందా అవి? అవునండి. దట్స్ ఓకే. మీకు కావాలంటే నేను ఎక్సలెంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాను, నేను మీకు పంపిస్తాను. డోంట్ వరీ.
మీరు ఫస్ట్ ఇంటిగ్రేషన్స్ మీదనే ఫోకస్ చేయండి. ఓకే నా పంపిస్తాను మెటీరియల్స్ మాక్సిమం అన్ని పంపిస్తాను విత్ మీరు ఏమి చేయగలరు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే చాలు నా స్టూడెంట్స్ అందరు కూడా కంఫర్టబుల్ గా ఉండేటట్లే మెటీరియల్ ప్రిపేర్ చేస్తాను. ఓకే ఇప్పుడు చూడండి సార్ గో ఫర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇక్కడ నేను జిఎల్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాను. ఇది అయిపోయింది కదా గో ఫర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ మాస్టర్ డేటా జిఎల్ అకౌంట్స్ preparations, edit chart of accounts list, select new entries, view the chart of accounts, KM80. నేను యూనిక్ కోడ్ తోటి వెళ్తున్నాను సార్. ఓకే accounts for Kumar. Indian language is English. 06 minimum 6 maximum 10. Manual creation of cost elements always SAP requires. మీకు యూఎస్ లో మాత్రం ఆటోమేటిక్ ఉంటుంది సార్, మాన్యువల్ ఉండదు. మీకు యుఎస్ లో ఆటోమేటిక్ గా ఉంటుంది. ఎస్ఏపి మాన్యువల్ రికమెండ్ చేస్తాం, వాళ్ళు యుఎస్ లో వాళ్ళు మాత్రం ఆటోమేటిక్ గా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కంట్రోలింగ్ సిఓ చాలా స్ట్రాంగ్ గా ఉంటది కదండి. ఆటోమేటిక్ గా ఎక్స్పెన్స్ అంతా కూడా సిఓలో హిట్ అవ్వడం కోసం అని వాళ్ళు ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తే మనం క్రియేట్ చేసే ప్రతి ఎక్స్పెన్సెస్ కూడా బ్రాడ్కాస్టింగ్ లోకి వెళ్ళిపోతుంది, అది ఎగ్జిక్యూట్ చేయలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెలెక్టింగ్ మాన్యువల్ క్రియేషన్. ఓకే జస్ట్ గో ఫర్ సేవ్ అండ్ ఎంటర్. కానీ మీకు మాత్రం ఆటోమేటిక్ గా ఉంటుంది, అది మీరు మర్చిపోకండి. కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మనం మాన్యువల్ ఎందుకు చేస్తున్నామంటే నాకు ఎక్స్ప్లెనేషన్ కోసం మాన్యువల్ లో పెడితేనే మనం రిపోర్ట్స్ మీకు కంటికి కనిపిస్తుంది ఎక్కడెక్కడ కాస్ట్ అలొకేషన్ చేస్తున్నాం. ఆటోమేటిక్ గా పెడితే అది కంటికి కనిపిది, ఆటోమేటిక్ గా అలొకేట్ అయిపోతుంది, మీకు అర్థం కాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెలెక్టింగ్ మాన్యువల్ క్రియేషన్. ఓకేనా? ఓకే ఇప్పుడు చూడండి సార్, assign company code to chart of accounts. Click this green icon. Select position at the bottom of the screen. Give the company code. Company code into KM18. So what is the chart of accounts? KM18. So just go for save and enter. Just go back for one time. This time go for different account group. Account group contains sir, it's a further processing. KM18. Okay, further processing of chart of accounts, creating a new sheet for chart of accounts, adding numerical codes to the chart of accounts. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అకౌంట్ గ్రూప్ నేను 4 అకౌంట్ గ్రూప్స్ తీసుకుంటున్నాను సార్, నాకు సంబంధించిన కొన్ని అసెట్ గ్రూప్ వల్ల. అంటే రియల్ టైమ్ లో మీకు కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లోన్స్ అలాంటి అకౌంట్ గ్రూప్స్ అవి వస్తాయి, అర్థమైంది. కానీ నేను మన టాపిక్ సంబంధించినంత వరకు లయబిలిటీస్, అసెట్స్, రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవి మాత్రమే తీసుకుంటున్నా. Go for save. In 1 series liabilities, 2 series assets, 3 series revenues, 4 series expenses. Okay, next one, just go back for one more time. Retained earnings account. Like this green icon. System is asking the chart of accounts, view the chart of accounts. Retained earnings until last year profit will carries to the next year, and next year profits will carry forward to the next subsequent years. Save and enter. Now this time tolerance, SPRO, IMG. Financial accounting. Tolerance create చేస్తాం సార్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. వితౌట్ టాలరెన్స్ మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేము కదా. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ డిఫరెన్సెస్, డిఫరెంట్ టాలరెన్స్ ఫర్ జియో అకౌంట్స్. ఇవన్నీ మీకు ఐడియా ఉంది, బట్ వివిధ కంపెనీ కూడా జస్ట్ నేను ఇక్కడ అమౌంట్ ఏమి ఇక్కడ నేను ఏమి స్పెసిఫై చేయడం లేదు. నీడ్ ఇట్ ఐ విల్ స్పెసిఫై ఇట్.
అదే అంటే అది అక్కడ ఎంప్లాయీస్. ఇప్పుడు 100 ఇచ్చారు కదా, ఏమైంది అది అప్పుడు? మినిమం 100 పోస్ట్ చేయాలి దానికి. అలా ఏం కాదు సార్, ఒక్క నిమిషం ఉండండి. ఇది టాలరెన్స్ ఫర్ జిఎల్ అకౌంట్స్ కదా, ఇక్కడ ఎక్స్పెన్సెస్ కి ఇస్తున్నా మనము. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నది టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. మీకు ఒకటి చెప్తాను చూడండి, ఈ టాలరెన్స్ అన్నది ఇక్కడ 100 అన్నది కదా, ఒక కంపెనీలో ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు ఎల్ ఎల్ సైట్స్ ఉంది చూసారా, ఈ ఎల్ సైట్స్ కి ఎండ్ యూజర్స్ ఆల్మోస్ట్ మీకు తెలియదు ఒక 2300 మంది ఉన్నారండి. అయితే ఆ 2300కి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క యూజర్ ఐడీస్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఈ సర్వర్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి ఇస్తాం, మీకు అర్థమైందా? అలాగా ప్రతి ఒక్కరికి ఒక యూజర్ ఐడి ఉంటది కదా, ఆ యూజర్ ఐడి ఇక్కడ ఇస్తామండి. అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. ఇక్కడ ఎంతమంది అయినా ఇచ్చుకోవచ్చు, అలా వెళ్తానే ఉంటది. మీకు అర్థమైందా? ఇక్కడ వచ్చేసి ఆ టాలరెన్స్ గ్రూప్ లో 100 అని ఉంది కదా, ఆ గ్రూప్ ఇంటిగ్రేట్ చేస్తాము. అప్పుడు వాడు 100 కంటే ఎక్కువ పోస్ట్ చేయలేడు, 100 కంటే తక్కువ, 100 కంటే ఎక్కువ పోస్ట్ చేయలేడు, 100 కంటే తక్కువ పోస్ట్ చేయొచ్చు. మీకు అర్థమైందా? ఆ గ్రూప్ సర్టైన్ ఎంప్లాయీస్ కి ఇస్తామండి. అది ఇక్కడ రియల్ టైమ్ లో ఇది మర్చిపోకండి, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. ఇది యూజువల్ గా రెగ్యులర్ గా వచ్చే టికెట్స్. ఇవి మీరు అడిగిన మంచి క్వశ్చనే. దానికి యూజర్స్ కి అసైన్ చేస్తాం. ఆ పర్టికులర్ యూజర్ 100 కంటే ఎక్కువ పోస్ట్ చేయలేడు, ఆ యూజర్ ఐడి ఇచ్చేసి ఆ టాలరెన్స్ గ్రూప్ ఇచ్చేస్తాం ఇక్కడ. అదే ఎంప్లాయీస్ అనుకోండి, ఇక్కడ చూడండి ఎంప్లాయీస్ ఏంటి, కంపెనీ KM18 అంటే టు వాట్ ఎక్స్టెంట్ దే ఆర్ గోయింగ్ టు బి పోస్ట్. నేను ఇక్కడ 30 లైన్స్ ఇస్తానండి, అన్లిమిటెడ్ లైన్స్. 2%, 100, 1, 1000, 1. Just go for save, enter. ఫిజికల్ ఇయర్ మీకు ఐడియా ఉంది కదా, OB29. మీకు OB29 ఐడియా ఉంది కదండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్. V3 ఇట్స్ బై డిఫాల్ట్ ఉంటుంది అనమాట సిస్టమ్ లో. ఫిజికల్ ఇయర్ వేరియంట్ సంబంధించింది V3 ఉంది కదా, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. మనం V3 తీసుకోవచ్చు. ఓ మై గాడ్, యుఎస్ ఫార్మాట్ లో ఎట్లా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అనుకుంటే నథింగ్ సార్, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అకౌంటింగ్ పీరియడ్స్ వల్ల డేటా ట్రాన్సాక్షన్ మీకు కావాలంటే ప్యారలల్ లెడ్జర్ చెప్తున్నప్పుడు అది ఎలా హిట్ అవుతుందో చెప్తాను కావాలంటే. మీకు ప్యారలల్ లెడ్జర్ నేను చెప్తాను, అప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది బెస్ట్ అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ప్యారలల్ లెడ్జర్ నేను చెప్పినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఒక్క నిమిషం, గో ఫర్ OB29. ఎస్ఆర్, నేను ఎస్ఆర్ తీసుకుంటున్నాను. అబ్బా, ఎవరో కానీ క్రియేట్ చేయలేదు, ఎస్టీ కాదు. సరే V3 తీసుకోవచ్చు. స్లాష్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్కి వెళ్తాను చూడండి సార్. గ్లోబల్ సెట్టింగ్స్ వేరు సార్, చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్, అసైన్ కంపెనీ. V3 వేరియంట్ తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉండండి. SA18 అన్నది నా కంపెనీ. ఓకే, కంపెనీ కోడ్ మంది ఏంటి, KM18 కదా సార్. ఇక్కడ V3 తీసుకోవచ్చు, తప్పులేదు. జస్ట్ గో ఫర్ సేవ్, గో బ్యాక్ ఫర్ ట్వైస్. పోస్టింగ్ పీరియడ్స్ వేరియన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇది యాజ్ పర్ మీ డాక్యుమెంట్ చేస్తారు కదా, స్టెప్ బై స్టెప్. ఇది అవును సార్, అంటే మనం ఇది మెయిన్ థింగ్ కదా. ఇది లేకుండా మనం MM చేయలేము, SD కూడా చేయలేము కదా సార్. పోనీ ఇది నేను సెపరేట్ గా క్రియేట్ చేస్తానంటే మీకు ఆ లింక్స్ అర్థం కాదు. మీకు
వీడియోస్ కరెక్ట్ గా ఉందనుకోండి రేపు ఫ్యూచర్ లో రిఫరెన్స్ పర్పస్ కోసమే మీకు అర్థమవుతుంది. అందుకోసమే మీ కళ్ళ ముందునే ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయబోతుంది. ఓకే ఓకే ఇటువంటి అసైన్ వేరియన్స్ టు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ SAT. నా కంపెనీ కోడ్ ఏంటంటే KM18 కదా సార్. కంపెనీ కోడ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద వేరియంట్. వేరియంట్ కూడా KM18 నే క్రియేట్ చేసింది. అంటే మనకు ప్రాక్టీస్ త్వరగా అవటం కోసం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్. ఇది మీకు తెలుసు కదా, మంత్లీ వైస్ ఓపెన్ అవుతుంది, మంత్లీ వైస్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండదు, కంపెనీ కోడ్ ఉండదు, వేరియంట్ ఉంటుంది. ఎందుకంటే వేరియంట్ ని కంపెనీ కోడ్ తోటి ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి. ఇక్కడ ఎప్పుడైతే మనం అకౌంట్ టైప్స్ ప్లస్ ఇస్తున్నామో ఫ్రమ్ అండ్ టు ఇవ్వం. ఎందుకు ఇవ్వము అంటే వీఆర్ ఇన్వైటింగ్ అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ అన్లిమిటెడ్ లెడ్జర్స్. అన్లిమిటెడ్ లెడ్జర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇంక్లూడింగ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ ని. అసలు మీకు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మీద ఒక ఐడియా ఉందంటే, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ లో ఏముంటాయంటే ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్, డిప్రిసియేషన్ క్యాల్కులేషన్స్, ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్, డిప్రిసియేషన్ క్యాల్కులేషన్స్, రెక్టిఫికేషన్స్ ఆఫ్ ఎర్రర్స్, ఇవన్నీ యూజ్ చేస్తారన్నమాట. ఓకే 16 కదండి. ఓకే, జస్ట్ గో ఫర్ సేవ్. మీకు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఐడియా ఉందా? అది క్రియేట్ చేయబోతున్నాను సార్. ఓకే. Select 0001. We do not have new entries. We have to copy from the SAP tables. At 0001 KM18. ఇక్కడ కూడా KM18. Press enter. Select copy. మీకు ఒక ఎర్రర్ చూపిస్తానులేండి. FSG ఇంటిగ్రేషన్స్ లో ఒక ఎర్రర్ చూపిస్తాను. నా దగ్గర రియల్ టైమ్ డాక్యుమెంట్ ఉంది, అది మ్యాచ్ చేసి చెప్తాను సార్. ఓకేనా? మళ్ళీ మీ కళ్ళ ముందే నేను ఆ ఎర్రర్స్ కూడా సాల్వ్ చేస్తాను. సెలెక్ట్ ద ఎంటైర్ లైన్ ఆఫ్ KM18, డబుల్ క్లిక్ ఆన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, డబుల్ క్లిక్ ఆన్ G001, డబుల్ క్లిక్ ఆన్ జనరల్ డేటా. చూడండి, బై డిఫాల్ట్ ఇది ఉంది కదా, నాట్ రిక్వైర్డ్. గో ఫర్ సేవ్. Just go back for 1-2 times. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్కి ఇంటిగ్రేట్ చేస్తాం. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. సెలెక్ట్ పొజిషన్, గివ్ ద కంపెనీ కోడ్ as KM18, గివ్ ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ KM18, go for save and enter. ఇది అయిన తర్వాత డాక్యుమెంట్ టైప్స్ అండ్ నంబర్ రేంజెస్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ వ్యూ, డాక్యుమెంట్ types, entry view. Select position. For general transaction, double click on G, number range information. Current KM18. Select pencil mark intervals, give 01. Real time number ranges ఎలా ఉంటుందంటే సార్ 2016 1000000. 1 all lines. One to 50 is not more than that. Go for save. Now see global parameters /1 OB Y6. Yeah. But చూడండి, select position at the bottom of screen, give the company code KM18, double click on KM18, and only company code, chart of accounts, company
fiscal year variant, posting period variant. Everything is integrated. Okay. Select these two options, select proposed fiscal year, just go for save and enter. మనం ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, జిఎల్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ స్ట్రక్చర్ ఈ మూడు స్ట్రక్చర్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేద్దాం. స్లాష్ అండ్ ఓకే select position in the bottom of screen. Oh no, don't select. Select new entries. Select this option. Give the company code as KM18. చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఇది కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అంటే సార్ మీకు ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. జనరల్లీ కాస్ట్ సెంటర్ అసలు ఎవరైనా ఎఫ్ఐసిఓ ఇంటిగ్రేషన్ ఎక్కడ మొదలవుతుంది అని అడిగితే మీరు చెప్పాల్సింది ఇది ఆన్సర్. అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ కంట్రోలింగ్ ఏరియా ఇక్కడ ఎఫ్ఐ లో ఉన్న డేటా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్ కరెన్సీ మూడు ఇక్కడ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇందులో కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అంటే కాస్ట్ సెంటర్ అంటే రియల్ టైంలో డిపార్ట్మెంట్స్ అండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అలాగా ఆ అన్ని డిపార్ట్మెంట్స్ వీటి కింద వస్తుందండి. KM18 వీటి కింద రావటం వల్ల దీన్ని టాప్ నోడ్ లో ఉండటం వల్ల కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ విల్ కమ్స్ అండర్ దిస్ హైరార్కీ లెవెల్. ఓకేనా? ఇక్కడ కంట్రోలింగ్ ఏరియాస్ సేవ్ సిస్టమ్ లో KM18 లేదు. యూఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇట్. సే yes. Again press enter. Double click on assignments of company code. Select new entries. Give the company code as KM18. Press enter. Go for save. Double click on activate components. Now select new entries. Give the fiscal year as 2016. Activate. Select profits and sales order, sales cost object. Go for save. Profit analysis and activate with it. Commit management. It will need an option. Okay. Go for save and enter. Active profit center, sales order, cost objects. Which are ready. Okay, now. A project would take చేస్తే అది ప్రాజెక్ట్ సిస్టమ్స్ కి ఇంటిగ్రేట్ అవుతుంది కదా? Yes. అంటే మీరు సేల్స్ ఆర్డర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసినా చెప్పినా అది యాక్టివేట్ అవుతుంది, కానీ సేల్స్ ఆర్డర్స్ సెలెక్ట్ చేయాలి. అప్పుడే కోపాలో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. ప్రెస్ ఎంటర్. గో బ్యాక్ టు ద మెయిన్ స్క్రీన్ త్రూ స్లాష్. ఇప్పటి వరకు నేర్చుకున్నది ఇట్స్ ఏ జనరల్ థింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు గో అహెడ్ విత్ FIMM ఇంటిగ్రేషన్. ఒక్క నిమిషం అండి, రికార్డింగ్ స్టాప్ చేశాను. లేదు, నేను వేరే పనిలో ఉన్నాను కదా, ఇప్పుడు స్టాప్ చేశాను నేను. మీరు చూడండి, ఇప్పుడే పంపించేస్తాను మీకు. నేను ఇక్కడ ఇదంతా అనవసరమైనంత ఎందుకండి, వర్క్ చేస్తున్నప్పుడు ఇది అవసరం లేదు కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. Now see sir, coming to the FIMM integration, మనం ఇక్కడ వరకు చేసాం కదా, బేసిక్ సెట్టింగ్స్ ఆఫ్ FI మోడల్. ప్లీజ్ డూ అప్ టు గ్లోబల్ పారామీటర్స్ ఆఫ్ కంపెనీ కోడ్ OD బేసిక్స్. ఇప్పుడు MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేయబోతున్నాను. ఇందులో వాల్యుయేషన్ అంటే ఏంటంటే, వాల్యుయేషన్ అంటే క్యాల్కులేషన్ అండి. ఇంకా అది నోట్ చేసుకోండి, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఈ వాల్యుయేషన్ ఎప్పుడైనా సరే ప్లాంట్ వైసే ఉంటుంది, కంపెనీ కోడ్ వైస్ ఉండదు. Under company code you can find multiple plants. Always valuation will be done at plant level only. చూపిస్తాను, ఎందుకంటే కంపెనీ కోడ్ లో అట్ కంపెనీ కోడ్ లెవెల్ లో మీకు మల్టిపుల్ ప్లాన్స్ ఉంటుంది కదా. బట్ వాల్యుయేషన్ షుడ్ బి డన్ ఫర్ వన్ ప్లాంట్. ఇక్కడ చూడండి, SAP లో మనకు అసలు ఆప్షన్ లేదు అక్కడ MM లో. మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తామేమో అనుకుని go for enterprise structure, go for definition, logistics general. ఇక్కడ చూడండి, define valuation level. Valuation is a plant. మనం ఇక్కడ చేంజ్ చేసుకున్న ఆప్షన్ లేదు మనకి. చూడండి, ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ఏ ప్రీ డిఫైన్డ్ అని అంటారు.
ఓకేనా? ఇప్పుడు ప్లాంట్ ని కాపీ చేసుకోండి, ప్లాంట్ క్రియేట్ చేయకండి. రియల్ టైంలో కూడా అసలు కాపీ ఎందుకు చేసుకుంటారు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న టేబుల్స్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం, ఆ డేటా మిస్ అవ్వకుండా ఉండటం కోసం. ఇప్పుడు చూడండి, డిఫైన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్ ఉంది. క్లిక్ దిస్ గ్రీన్ ఐకాన్, డబుల్ క్లిక్ ఆన్ కాపీ డిలీట్ చెక్ ప్లాంట్, సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఇప్పుడు ప్లాంట్ 1000 సార్, 1000 ఎందుకు కాపీ చేసుకుంటున్నా? 1000 టు KM18. నేను కాపీ ఒకటే చేసుకోవడం లేదు. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద కంపెనీ, సారీ, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద ప్లాంట్ KM18 త్రూ కాపీ ఆప్షన్. 1000 లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను జస్ట్ కంట్రీ కోడ్ స్పెసిఫై చేయటం వల్ల ఆ టేబుల్స్ అంతా కూడా నా కంట్రీ కీకి సపోర్ట్ ఇవ్వబోతుంది. చూడండి, ఇక్కడ టేబుల్స్ అని చూస్తారా? టేబుల్స్ మీరు క్రియేట్ చేస్తే రాదండి. రియల్ టైంలో ఎప్పుడైనా సరే కాపీ చేసుకోండి. స్టాండర్డ్ SAP స్టాండర్డ్ కంపెనీ కోడ్ ఏమో 1000, అందులో బై డిఫాల్ట్ టేబుల్స్ విత్ ప్రీ డిఫైన్డ్ డేటా ఇచ్చి ఉంటాడు. కంపెనీ కోడ్ కూడా కాపీ చేస్తారు, క్రియేట్ చేయరు రియల్ టైంలో. ఓకే, కాపీ ఫ్రమ్ 1000 లోకి కాపీ చేస్తారా? ఎస్. ఓకే, నా సర్వర్స్ చాలా స్పీడ్ ఉంటాయండి. మీకు యాక్సెస్ ఉందా, ఇవ్వమంటారా? ఇది సర్వర్ యాక్సెస్ ఉందా మీ దగ్గర? SAP అంటే నేను ఇండియా నుండి వచ్చినప్పుడు లోడ్ చేసిన యాక్చువల్లీ, బట్ ఎలాగో ట్రైనింగ్ లో ఇది పార్ట్, ఎలాగైనా మీకు ఇవ్వాలి. ఓకే ఓకే, ఇన్స్టాలేషన్ చేస్తానులే. ఓకేనా? మీకు ఒక 2 months సర్వర్ యాక్సెస్, ఎలాగా మీరు నేర్చుకున్న 4 టాపిక్స్ అయినా కూడా మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసేస్తారు. 2 months కి ఇస్తారులేండి. ఓకేనా? అది కొంచెం టైం పడుతుంది సార్. ఈరోజు నేను MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పిన తర్వాత స్టాప్ చేస్తాను. రేపు ఈవినింగ్ కి మనకు MM ఇంటిగ్రేషన్ అయిపోతుంది సార్. డోంట్ వరీ. ప్రెసెంట్ మనకి మెసేజ్ వచ్చింది చూసారా? ప్లాంట్ 1000 is copied to KM18. జస్ట్ గో బ్యాక్ వన్ టైం. మీరు ఫస్ట్ క్విట్ అయిపోండి స్క్రీన్ లో. తర్వాత క్లిక్ ద సేమ్ ఆప్షన్ వన్స్ అగైన్, డబుల్ క్లిక్ ఆన్ డిఫైన్ ప్లాంట్. మనం ఇంతకు ముందు కాపీ చేసుకున్నాము, ఇప్పుడు డిఫైన్ చేస్తాం. యాక్చువల్లీ రియల్ టైమ్ లో ఇది MM గైడ్ చేసే పని కదా అంటే? అవును అవును. సెలెక్ట్ సార్, ఒకటి చెప్పనా, అది మర్చిపోండి. అదే జస్ట్ నాలెడ్జ్ కోసం, అంటే పని చేస్తుంది కదా, అతనే చేస్తుండే. ఇండియాలో లేరు ఉన్నది, మీరు అది మర్చిపోవాలి. ఇండియాలో కూడా అందరూ నేర్చుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి, KM18, డబుల్ క్లిక్ ఆన్ KM18. ఇప్పుడు ఇక్కడ నేను మారుస్తున్నాను. నేమ్ ఆఫ్ దట్ కంపెనీ 2 అన్నది ఒక జపనీస్ పీపుల్ యూజ్ చేస్తారు సార్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది కంపెనీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ అంతా పికప్ అవుతుంది కదా. ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పికప్ అవుతుంది. జర్మన్ ఇవ్వటం వల్ల జర్మన్ లాంగ్వేజ్ అన్నమాట. లాంగ్వేజ్ అంటే బ్యాలెన్స్ రిపోర్ట్స్ కి సంబంధించిన టూల్ అది. మీరు లాంగ్వేజ్ మాత్రం టూల్ సిస్టమే మారిపోతుంది. అది చాలా పెద్ద ఎర్రర్, అది చాలా పెద్ద ఎర్రర్ అది. మనము డిఫైన్ ప్లాంట్, ఇప్పుడు మనము 1000 నుంచి KM18 మార్చుకున్నాం కదండి. ఇక్కడ చూడండి సార్, మనం ఇప్పుడు ప్లాంట్ క్రియేట్ చేసాం సార్. ఇప్పుడు స్టోరేజ్ లొకేషన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టోరేజ్ లొకేషన్ ఈస్ ద సబ్ ఏరియా ఆఫ్ ప్లాంట్ సార్.
స్టోరేజ్ లొకేషన్ అనేది ప్లాంట్ యొక్క అంతర్భాగం, అది మీరు మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, గో బ్యాక్ టు ద మెయిన్ స్క్రీన్ టు స్లాష్ అండ్ go for SPRO, IMG, go for enterprise structure, go for definition, go for materials management. చూడండి ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఉంది కదా సార్, చూడండి సార్. Please observe the screen. If I click this green icon, system is going to ask you the plant. ఎందుకు అడుగుతుంది అంటే స్టోరేజ్ లొకేషన్ ఏ ప్లాంట్ కిందకు వస్తుంది, అవునా? Under KM18. Now select new entries. This is only 2 characteristics of alphanumerical. Okay, na? Okay, multiple storage locations under one. Unlimited ఉంటుందండి. Okay. ఒక కంపెనీ కోడ్ కి ఒక ప్లాంట్ కి చాలా స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవడం కోసం నేను 4 ఏరియాస్ ని క్రియేట్ చేశాను. రా మెటీరియల్ ఒక చోట, ప్యాకింగ్, సెమీ ఫినిష్డ్ అండ్ ఫినిష్డ్. ప్రెస్ ఎంటర్, గో ఫర్ సేవ్ అండ్ ఎంటర్. ఓకేనా? మీకు స్టోరేజ్ లొకేషన్ అర్థమైంది. ఈ పర్చేస్ ఆర్గనైజేషన్ మీద మీకు ఒక ఐడియా చెప్తాను. ఐడియా కాదు, ఫ్యాక్ట్ ఇది. సారీ, ఏదో రాంగ్ టర్మ్ యూజ్ చేశాను. KM18 వెండర్ మాస్టర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఒకసారి మీరు ఆలోచిస్తే /SK01 అండి. ఇక్కడ మీరు FI ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఇది ఫిల్ చేయరు. Without purchase organization, there is no vendor master. అది గుర్తుపెట్టుకోండి. సో పర్చేస్ ఆర్గనైజేషన్ అనేది కన్సల్టెంటే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు చూడండి ఎంత డేటా ఫిల్అప్ చేస్తామని. గో ఫర్ SPRO. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ పర్చేస్ ఆర్గనైజేషన్. SPRO, IMG, go for an enterprise structure, definition, materials management, maintain purchase organization. ఇది 4 క్యారెక్టరిస్టిక్స్ అండి. రియల్ టైమ్ లో మీకైతే ఒకటే ఉంటుందండి, మీకు ఒకటే ఆల్ఫా ఉంటుంది అక్కడ. మీరు కంగారు పడకండి, ఏంటి సార్ 4 చెప్పేది ఒకటే ఉందని. 4 అనేది మాక్సిమం అండి. ఓకేనా? మోర్ పర్చేసింగ్, గో ఫర్ సేవ్ అండ్ ఎంటర్. స్టోరేజ్ లొకేషన్ అర్థమైంది కదా సార్. స్టోరేజ్ లొకేషన్ ఇస్ అ ప్లాంట్. Purchase organization అర్థమైంది. Without purchase organization, there is material master, there is no vendor master. Okay. ఇప్పుడు ప్లాంట్ కి కంపెనీ కోడ్ కి ఇంటిగ్రేట్ చేద్దాం సార్. ఇక్కడ FIMM ఇంటిగ్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. మీకు అర్థమైందా? ఎక్కడ కూడా OBYC అన్న స్క్రీన్ అప్పుడే చెప్పకూడదు. ఎప్పుడైతే ప్లాంట్ ని కంపెనీ కోడ్ కి ఇంటిగ్రేట్ చేస్తున్నామో ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది ఇంటిగ్రేషన్. ఓకేనా? స్లాష్ గో ఫర్ SPRO, IMG, enterprise structure, assignment, logistics general, assign plant to company put కదా సార్. ఇప్పుడు సెలెక్ట్ పొజిషన్ సార్. ఎందుకంటే నేను చెప్తాను చూడండి, ప్లాంట్ KM18 ఇవ్వండి, ఇక్కడ 1000 అనే కంపెనీ కోడ్కి ఇంటిగ్రేట్ అయింది. నేను చెప్పాను కదా టేబుల్స్ కాపీ అవుతుందని. సో దాని ఒక ప్రభావం అన్నమాట. కంపెనీ కోడ్ 1000 కి బై డిఫాల్ట్ ఇంటిగ్రేట్ అయిపోయింది ఇక్కడ. మీకు అర్థమైందా? మీరు ఎప్పుడైతే ప్లాంట్ ని కాపీ చేసుకున్నారు, select the entire line, go for delete. Sorry sir. Select position, give the plant as K18, select the entire line, go for delete, say yes and enter. For every action you have to save it. Okay. ఇప్పుడు new entries, give the company code KM18, plant KM18. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. Plant, go for save. దీని తర్వాత పర్చేసింగ్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్ సార్. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఏంటి? KM18. నేను అంతా యూనిక్ గా క్రియేట్ చేశాను. సో నా కంఫర్టబుల్ టు కోర్స్. ఓకేనా? చూడండి, జస్ట్ గో బ్యాక్ ఫర్ one more time. Just go back to the main screen through slash n, go for SPRO, IMG, go for financial accounting view. Go for enterprise structure, go for assignment, go for materials management. Ikkada chudandi, assign purchasing organization to company code. Select new, select position, give the purchasing organization as KM18. So company code as KM18, press enter, go for save and enter. Okay na?
ఓకే. ఇప్పుడు చూడండి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ విత్ ప్లాంట్. ఇక్కడ మీరు ఒకటి ఆలోచిస్తే ప్లాంట్ నుంచి కంపెనీ కోడ్కి ఇంటిగ్రేషన్ ఉంది, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ నుంచి కంపెనీ కోడ్కి ఇంటిగ్రేషన్ ఉంది, ప్లాంట్ కి పర్చేస్ ఆర్గనైజేషన్ కి ఇంటిగ్రేషన్ ఉందా? ఇది ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ అండి. చూడండి ఓకే. ఓకే. జస్ట్ మీ కాన్ఫిడెన్స్ కోసం సార్. మీరు రియల్ టైంకి వెళ్తున్నారు కదా, అవును. మీరు కొంచెం కాన్ఫిడెంట్ బిల్డప్ కోసం 4 టాపిక్స్ నేర్చుకుంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే. కొంచెం అర్థం చేసుకోవాలనే శక్తి వస్తుంది అనమాట. అందుకోసమే నేర్చుకోమని చెప్పి. చూడండి ఇప్పుడు ప్లాన్ టు కంపెనీ కోడ్, పర్చేస్ ఆర్గనైజేషన్ టు కంపెనీ కోడ్. ప్లాన్ టు పర్చేస్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉందా? ఇప్పుడు చేస్తాను. అవునా? జస్ట్ గో బ్యాక్ ఫర్ వన్ టైం. Assign purchasing organization to plant. Click this green icon. Select new entries. Purchasing organization KM18, plant KM18. Go for save and enter. Okay, sir. Yes. So till now we completed MM enterprise structure. నేను చెప్పేది ఏంటంటే రేపు కంప్లీట్ అయిపోతుంది సార్. రేపు రండి, రేపు అట్రిబ్యూట్స్ అయిన తర్వాత ట్యాక్స్ పార్ట్ చెప్పిన తర్వాత ఈజీ. మాక్సిమం మీకు సండే లోపల నేను విత్ స్లోగానే కంప్లీట్ చేస్తాను, అంత హరిబరిగా ఏం చెప్పను. మీకు అర్థమైంది కదా, నేను స్లోగానే వెళ్తాను. ఈ ఇక్కడ రావటం కోసం నేను కొంచెం స్పీడ్గా వెళ్ళాను, మీకు అర్థమైందా సార్? ఈ స్టెప్ ఇక్కడ నుంచి మనం స్లోగానే వెళ్తాం. మీకు నేను సండే లోపల నేను మీకు FIMM ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేస్తాను. దిస్ ఇస్ వాట్ మై కమిట్మెంట్. ఓకేనా? ట్యూస్డే లోపల FISD ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? మీకు మాక్సిమం 8th లోపల అన్ని టాపిక్స్, నెక్స్ట్ ఫ్రైడే లోపల స్లోగా అన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా? వెరీ స్లోగా కంప్లీట్ చేస్తాను, ఏం టెన్షన్. ఓకేనా సార్? నేను రికార్డింగ్స్ పంపిస్తాను సార్. మీ ఈమెయిల్ అడ్రస్ నేను రాయుడు దగ్గర నుంచి తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీకు బై డిఫాల్ట్ రేపు మార్నింగ్ కొంత వీడియోస్ వచ్చేస్తుంది. యూ క్యాన్ హ్యావ్, మీకు ఈవినింగ్ లోపల వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ నేను పంపిస్తాను. ఇది కొంచెం టైం రికార్డింగ్ గా కంప్లీట్ చేయాలి. ఓకేనా? నేను మీకు పంపిస్తాను సార్. మీకు డోంట్ బీ టెన్స్, కూల్ గా ఉండండి. నేను ఎంత కూల్ గా ఉంటానని నా మాటల్లో మీకు అర్థమవుతుందా? అంత కూల్ గా ఉండండి. బాయ్ సార్, బాయ్.